టీవీ తెలుగు మూవీ అప్డేట్స్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియడ్ వార్ యాక్షన్ డ్రామా ఫౌజ్ రిలీజ్ డేట్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. గాంధీజీ వేషధారణలో ఉన్న ఒక వృద్ధుడు చార్మినార్ వైపు నడుస్తుండగా రక్తపు మరకల దుస్తుల్లో 2 చేతుల్లో పిస్టల్స్ పట్టుకుని ఉన్న ప్రభాస్ లుక్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ పోస్టర్లో ప్రభాస్ ముఖాన్ని చూపించకుండా సస్పెన్స్ క్రియేట్ చేయడం విశేషం. థియేటర్లలోనే ఆ అసలైన యాక్షన్ విస్ఫోటనాన్ని ప్రేక్షకులకు అందించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా హీరోయిన్ మమితా బైజ్ కాంబినేషన్లో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే విశ్వనాథ్ అండ్ సన్స్. డీసెంట్ బజ్ నడుమ రిలీజ్కి వచ్చిన ఈ చిత్రం ఒక క్లాస్ సినిమా అయినప్పటికీ భారీ బుకింగ్స్తో దూసుకువెళ్తోంది. ఆల్రెడీ గంటకి 30,000కి పైగా టికెట్ సేల్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం బుకింగ్స్లో అప్పుడే సెన్సేషనల్ మార్క్ దాటేసింది. ఒక్క బుక్ మై షో యాప్లోనే సినిమా 2వ రోజు పూర్తి కాకుండానే ఏకంగా 1 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయినట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీంతో సూర్య క్లాస్ సినిమాతో కూడా ర్యాంపేజ్ చూపిస్తున్నాడని చెప్పొచ్చు. మరి ఫైనల్ రన్ లో కరుపుని ఈ సినిమా క్రాస్ చేసినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. వరుస హిట్లతో దూసుకుపోతున్న శ్రీ విష్ణు నటిస్తున్న తాజా చిత్రం కామ్రేడ్ కళ్యాణ్ అక్టోబర్ 9న విడుదల కానుంది. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో వెంకటకృష్ణ కార్తీ సీతా కర్ణాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పవర్ఫుల్ పోస్టర్లు శ్రీ విష్ణు మెడలో ఎర్రకండువ, భుజాన తుపాకీతో విప్లవాత్మకమైన మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే భారీ ప్రమోషన్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన చిత్రాల్లో ప్రముఖ నిర్మాత దర్శకుడు ఎంఎస్ రాజు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం అగదా కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ అగదా అక్కడక్కడ ఓకే అనిపించే మిస్టరీ థ్రిల్లర్గా నిలుస్తుంది. దర్శకుడు ప్లాన్ చేసుకున్న కోర్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. అలాగే దానికి అనుగుణంగా కొన్ని సీన్స్ అక్కడక్కడ బాగున్నాయి. కానీ పూర్తి స్థాయిలో ఇదే తరహాలో కథనం కొనసాగితే బాగుండేది. సో ఈ చిత్రం థ్రిల్లర్ మూవీ లవర్స్ కి కొంతమేర ఓకే అనిపిస్తుంది.